డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనదైన స్టైల్‌లో ప్రెజెంట్ కండిషన్స్ మీద ట్వీట్లు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఏఐ అనేది ఇప్పుడు రాజకీయాల్ని ఎలా అంతం చేస్తుంది? ఈ ఏఐ ద్వారా రాజకీయ నాయకులకు రోజులు ఎలా దగ్గర పడతాయనేది తనదైన స్టైల్‌లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. మరి ఆయన ఏ రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు? ఈ పొలిటికల్‌కి సంబంధించి ఏ విధంగా చేస్తుందనే దాని మీద ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో ఏఐ వాళ్ళు ఇప్పుడు చాలా జాబ్స్ కోల్పోతున్నారు. అక్కడ సాఫ్ట్‌వేర్ చాలా మంది ఎంప్లాయీస్ జాబ్స్ కోల్పోవడం మనం చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ మీద కూడా ఏఐ ప్రభావం చాలా ఉంది. ఈ ఆర్‌జీవి గారే సినిమా ఇండస్ట్రీ కూడా మున్ముందు ఏఐ వల్ల దెబ్బతింటుందని కూడా గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది రాజకీయం మీద కూడా ప్రభావం చూపిస్తుందని ఈయన అభిప్రాయం. సో ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది? మరి ఫ్యూచర్‌లో ఏఐ వల్ల రాజకీయం అనేది ఉండదా? పొలిటికల్ లీడర్స్ అనే వాళ్ళే ఉండరా? ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? దాన్ని మీరెలా చూస్తారు? ఇప్పుడు మనకి అమెరికన్ కంట్రీస్ లో లేకపోతే యూకేలో కొన్ని సూపర్ మార్కెట్స్ లో క్యాషియర్స్ వాళ్ళు వీళ్ళు ఉండరు. మనమే బిల్లు దానికి చూపించేసి పే చేసి వెళ్ళిపోవాలి. చాలా చోట్ల మనకు కూడా వచ్చాయి ఇంతకు ముందు. మన దగ్గర ఏమొచ్చాయంటే కాయిన్ వేస్తే వాటర్ బాటిల్ వచ్చేవి, ఇంకేదో ఏవో ఇట్లాంటివి వచ్చాయి. కానీ ఫారిన్ కంట్రీస్ లో అంతే, నువ్వు ఇన్ని సరుకులు కొంటావు, అక్కడ పెడితే అది బిల్ వేసేస్తుంది, మంచిగా నువ్వు దాన్ని పే చేసి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ నాకు తెలిసి మాల్స్ లో కూడా అక్కడక్కడ. దుబాయ్ లో అయితే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే పోలీస్ స్టేషన్లే. ఎఫ్ఐఆర్ కూడా ఈజీగా నమోదు చేసి వేగవంతంగా అన్ని చేసి ఏ టు జెడ్ నీ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేసి బాగా చేస్తాయి. సో ఇప్పుడు మన కంట్రీ విషయం, ఎందుకంటే అన్ని డెవలప్ అయ్యాక నిదానంగా మన దగ్గరకు వస్తాయి 5Gలు 6Gలు. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నిజంగా ఏఐ మన రాజకీయాల్లో ఇన్ సెన్స్ మెయిన్ ముఖ్య కార్యకలాపాల్లో ఏఐని మనం వినియోగించుకుంటే అవినీతి తగ్గుద్ది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూములు అప్పట్లో ధరణి యాప్, ఇప్పుడు ఇంకేదో యాప్ పెట్టారు, అవునా? ఏ భూమి ఎవరిది, ఇది నాదంటే నాదని కొట్టుకు చేస్తున్నారు, ఇది ప్రభుత్వ భూమి, వీడు ఆక్రమించాడు వాడు ఆక్రమించాడు అని. అదే ఏఐ హైడ్రాకి ఎలా హెల్ప్ చేసింది, 40 years బ్యాక్ మ్యాప్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో చూపించేసి దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు కూల్చివేతలు చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఆయన అన్న ఎగ్జాంపులే చెప్తున్నా. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాడి బంధువులకి ఏదన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటాడు, వాడేదో మింగుదాం అనుకుంటాడు, ఇప్పుడు రోడ్డు వేద్దాము, రోడ్డుకి ఇంత అవుతుంది అని ప్రణాళిక పెడతాడు. అదే నువ్వు ఏఐ టెక్నాలజీ ఉపయోగించావు అనుకో, ఏ సామానికి ఎంత అవుతుంది, ఎలా కడితే రోడ్డు ఎన్నేళ్ల పాటు ఉంటుంది, ఎన్ని వర్షాలు వచ్చినా భూకంపాలు వచ్చినా అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది, దాని ఖర్చు ఎంత అవుతుంది, ఎంతమంది లేబర్లను పెడితే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పేస్తుంది. లేదు నువ్వు కంప్లీట్ రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగిస్తే ఇంకా అసలు, ఇప్పుడు వాడు వేసిన బిల్లు 100 కోట్లు అయితే ఇక్కడ 10 కోట్లు 15 కోట్లలో అయిపోతుంది. నిన్నగాక బీహార్లో అనుకుంటా పెద్ద రోడ్డు వేసారు కోట్లు ఖర్చు పెట్టి, ఒక వర్షానికి కొట్టుకుపోయింది, అదేందో. సో ఇలా ఉంటాయి మోస్ట్లీ. అంటే ఒక కాంట్రాక్ట్ పట్టుకున్నామా, ఫస్ట్ కాంట్రాక్ట్ పట్టుకోవడానికి ఎందుకు బిడ్డింగ్ వేస్తారు, నీకు ఏదో ఆశ లేదు ఎందుకు వస్తావు, రాజకీయం అంటే ప్రజాసేవ అని చెప్తున్నావు, కరెక్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష ఇందిరమ్మ ఇల్లు కట్టాలి అంటే కూడా ఎవడో ఒకడికి ఇవ్వాలిగా కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ నాకంటే నాకు ఇవ్వు అని చెప్పి ఒక 100 మంది వస్తారు. ఎందుకు వస్తారు, ఏదో నీకు మిగులుతుందని మిగిలించుకుందామని. కానీ ఈ 100 మందికి ఇవ్వకుండా అందులో నా బావమర్దికి నేను ఇస్తా, ఎందుకు, వాడు బాగుపడతాడని. వాడు బాగుపడాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం నష్టపోవాలి, ప్రజలు నష్టపోవాలి, అంతే కదా. ఇది సింపుల్ ఫండ్ చెప్పాలి అంటే. పోనీ అదేంటి, కాంట్రాక్ట్ ఇచ్చినోడు లాభం లేకుండా ఎవడు పనిచేయడు, అట్లా మినిమం నామినల్ ఏమన్నా తీసుకుంటారు. ఇప్పుడు మనం ఒక పెయింటర్ని పిలుస్తాం ఇంటికి, ఇల్లంతా పెయింట్ వేస్తే ఎంత అవుతుంది అని అడిగితే ఓ 17,000 అంటాడు. 15కి జై బాగుంటాం, మాకు పడదండి, ఇంత అవుతుంది అంత అవుతుంది, మెటీరియల్ కింద మా లేబర్ కింద రోజంతా ఇంత కష్టపడతాం, 4 రోజుల్లో వేస్తాం, కన్విన్స్ అయితే మనం పెట్టుకుంటాం. అదే నువ్వు ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఇప్పుడు నేను కదా డెసిషన్ మేకర్, నేనేం చేస్తా, పెయింటింగ్ కాంట్రాక్ట్ నీకు ఇస్తా, బిల్ ఏం చేస్తా, ₹1,00,00,000 కూడా ఇస్తా, నా ఇష్టం అది, అంతే కదా, బిల్లో కలిసిపోతుంది. అవును. అండ్ ఏపీలో జరిగిన సంఘటన ఒకటి, రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలో ఒక ల్యాండ్, దాని ల్యాండ్ వాల్యూ 1.5 CR, కన్స్ట్రక్షన్ వాల్యూతో కలిపి 2.5 CR ఉంటుంది. ఆ బిల్డింగ్ ని టూరిజం శాఖకి ఇస్తున్నట్టుగా 12 కోట్లకి ఇచ్చారు. అది ఎవరు, అవినాష్ రెడ్డి వాళ్ళ సమీప బంధువుకి ఇచ్చారనమాట. నాకు అర్థం కాదు. సరే చూసాము,
12 కోట్లు పెట్టి ఒక 5 స్టార్ హోటల్ కడితే పులివెందులలో ఏమున్నాయి చూడ్డానికి నువ్వు చెప్పు? వైఎస్ఆర్ సమాధి ఉందా మహా అయితే, ఇంకేమున్నాయి? ఏమైనా అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, లేక వాటర్ ఫాల్స్ ఉన్నాయా, బీచ్లు ఉన్నాయా, కేవ్లు అంటే అటు ఉంటాయి, లేక కర్నూలు సైడ్ అటు ఇటు వెళ్తే ఏం లేవు. పోనీ ఓ ఫారిన్ పీపుల్ అక్కడికి వచ్చి బాల్కనీలో కూర్చొని టీ తాగుతా 5,000 ఖర్చు పెట్టి రూమ్ తీసుకుంటే ఏం చూడాలి కదా? అంటే అది నీ అధికారాన్ని దుర్వినియోగం చేయడం. దగ్గరున్న వాళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చిన బిల్లులు వేస్తారు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆమోదిస్తావు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి అవినీతి, కేసీఆర్ మన ఫార్ములా ఈవెన్ రేస్ కేటీఆర్ది ఏమైంది? ఇప్పటి వరకు ఎవరు చేయలే ఇండియాలో. ఇప్పటి వరకు ఎవరు చేయలేదంటే దాని అర్థం ఏంటి? అది చేయకూడదు అని, అంతేగా నిన్ను చేయమని కాదు. దానికి ఒక సపరేట్ ట్రాక్ కావాలి. ఇంచుమించు ఒక ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంత ల్యాండ్ ఒక 500 ఎకరాలు దానికి ఇవ్వాలి. ఓకేనా? 500 ఎకరాలు ఇచ్చి నువ్వు ఒక ట్రాక్ నిర్మిస్తే రెగ్యులర్ గా అందులో రేసులు అయితేనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడో ఇయర్లీ వన్స్ అవుతే మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వదు. అర్థమైందా? సో అది లాసే ఎంత కాదనుకున్నా సరే. మరి దాన్ని ఏం చేద్దాం? అందుకని చెప్పేసి కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఇవన్నీ కూడా మనకు ఎందుకు వద్దు అని దాన్ని వదిలేసి, సరే నువ్వు తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? ఏ ఊరవతలనో లేకపోతే ఇంకెక్కడో పెట్టలా, ట్యాంక్ బండ్ చుట్టూ పెట్టావు. ఆ ట్యాంక్ బండ్ చుట్టూ ఫార్ములా ఈవెన్ రేస్ నడిచిన 2-3 రోజుల్లో, 4 రోజుల్లో, వారం రోజుల్లో సిటీ మొత్తం ట్రాఫిక్ స్తంభించింది. ఎవడు ఎటు పోవడానికి లేదు, ఆఫీసులకు వెళ్ళేవాడు లేడు. నీకు ఇంటర్వ్యూ నిన్నటికి 6 రౌండ్స్ అయింది, ఈ రోజుకు 7th రౌండ్. నువ్వు రావు ఇంటర్వ్యూకి, నీకు ఆ జాబ్ పోతుంది. అండ్ ఇంకా చాలా ఉంటాయి కదా, 1 కాదు 2 కాదు, నష్టాలు ఎన్ని ఈ విధంగా చూసుకుంటే. ఇట్లా అంటే జనాలు ఇబ్బంది పెట్టాడు. ఇది ఆ కంపెనీకి తెలిసి ఏం చేసింది? ఫస్ట్ ఈవెంట్ చేసినప్పుడే ఇదేదో తేడా కొడుతుందని చెప్పేసి సెకండ్ టైం వాళ్ళు ముందుకు రాలా. ఈయన అనౌన్స్ చేసేసాడు డేట్లు. మరి స్పాన్సర్ వెనక్కి వెళ్ళిపోయాడు, నేనేమో డేట్లు అనౌన్స్ చేశా. ఏం చేద్దాం? మనమే ఖర్చు పెట్టాలి కదా ఖచ్చితంగా, అంతేగా. స్పాన్సర్స్ పోతే నీ ఖర్చు నువ్వు పెట్టుకోవాలి. ఎట్లా ఖర్చు పెట్టాలి? ఇప్పుడు 50 కోట్లు నీ జేబులోకి వెళ్ళి ఎందుకు పెట్టాలి? జిహెచ్ఎంసి స్పాన్సర్ అన్నమాట నుంచి ఫండ్స్ ఇచ్చేసాడు, 54 కోట్ల ఎంతో చిల్లర విత్ ట్యాక్సెస్ అంతా కలిపి. జిహెచ్ఎంసీ ఎందుకు స్పాన్సర్ చేయాలంటే అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగం గురించి జనాల్లో అవగాహన కల్పించాలి. ఎవరికి వచ్చింది అవగాహన? దానివల్ల చిరాకు తప్ప రాలేదు. అక్కడ ఒక 50, ఇప్పుడు ఆ కేసు చుట్టే తిరుగుతున్నాడు కదా. ఇంకా చాలా మంది బ్రిడ్జ్లు కడతారు, ఇంకేదో కడతారు. కట్టు, నిన్ను కాదన్ను, అంటే నీకు మిగులుతుంది. 1 కోటి మిగిలిచే దగ్గర నువ్వు 50 కోట్లు మిగిలాలని కకృతి పడితేనే ప్రాజెక్టులు సర్వనాశనం అవుతాయి, అంతమించి ఇంకేం ఉండదు. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు అదే ఏఐ టెక్నాలజీ మన గవర్నమెంట్ లో ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఏ ప్రాజెక్ట్ నిర్మించాలన్నా ఏఐ ఆధారిత ఒక మ్యాప్ తీసుకొని ఒక మంచి పరికరాలు కొని దానికి ఇచ్చేసామనుకో, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎన్ని షెడ్యూల్స్ లో ఎంత పని చేయాలి, వర్షం వచ్చినా ఎండ్ వచ్చినా ఇంకేమన్నా వచ్చినా సరే పనులు ఎలా అవుతాయి, ఎంత లేబర్ని పెట్టాలి, నైట్ ఎంత పని చేయాలి, డే ఎంత పని చేయాలి, ఏ మెటీరియల్కి ఎంత కాస్ట్ అవుతుంది, ది బెస్ట్ మెటీరియల్ పెట్టుకుంటే ఎంత అవుతుంది, నువ్వు కట్టడం ఎన్నేళ్ళు ఉంటుంది, ఇవన్నీ కూడా అది ఇచ్చేస్తుంది నీకు. హ్యాపీ. దాని బడ్జెట్ చూసుకుంటే నీకు ఎంత మామూలుగా నామినల్ కాస్ట్లే ఉంటాయి. సో నువ్వు అండ్ మళ్ళీ అదే చెప్పుద్ది, ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తే బెటర్ అంటే అప్పటి వరకు ఉన్న తెలంగాణలో టాప్ 10 కంపెనీలు దాంట్లో పడే, అది అన్ని కంపెనీల కన్స్ట్రక్షన్లు చూసి వీళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్తుంది. ర్యాండమ్ గా ఎవడికో లక్క దొక్కుతుంది, అదే ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఎవడు కూడా మా వాళ్ళు లాభపడాలి, నాకు లాభం కావాలని ఇట్లా ఎవరు ఆలోచించరు. నెక్స్ట్ షాపింగ్ మాల్స్ పర్మిషన్ కోసం వస్తారు, అందులో నాకెంత వాటా ఇస్తామని అడుగుతాడు, నీకు పర్మిషన్ ఇవ్వాలి అంటే. అట్లా అండ్ ఇంకా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, నీకు తెలిసిందే మనకి రెగ్యులర్ గా జరిగేవే ఇవన్నీ కూడా. సో ఏఐ గనక మన అసెంబ్లీలో ఉంటే, ఏఐ గనక పార్లమెంట్ లో ఉంటే, ఏఐ గనక ఎన్నికల సిస్టాన్ని కంట్రోల్ చేయగలిగితే దొంగోట్లు ఉండవు. నువ్వు ఒకసారి వచ్చి ఓటేసావంటే నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది నిన్ను. నువ్వు ఎక్కడ ఓటేసినా అంతే కదా, ఏ రాష్ట్రానికి వెళ్ళి ఓటేసినా నిన్ను అడిగేస్తుంది. అండ్ నీ డేటా అంతా తీసాడ పెట్టుద్ది, వీడు ఆల్రెడీ ఓటేసాడు అని. నెక్స్ట్ ఎవడెవడు ఓటు వేయలేదో కూడా చెప్పుద్ది, వీళ్ళందరూ వేయలేదని. అట్లుంటది. దానివల్ల కూడా లాభమే. ఇప్పుడు మనకు ఓటర్ పర్సంటేజ్ 52%, ఇంకా 48% ఓట్లు వేయలేదు. మరి వీళ్ళు ఎందుకు వేయట్లేదు? మళ్ళీ దానికి ఒక సర్వే నిర్వహించి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించి మీరు ఎందుకు ఓటు వేయట్లేదు, మీ ప్రాబ్లం ఏంటి, వేయండి అది ఇదని చెప్పి మళ్ళీ అవగాహన కల్పించి ఓటర్ పర్సంటేజ్ కూడా పెంచవచ్చు. ఇట్లా ఏ రకంగా తీసుకున్నా ఏఐ అనేది మన ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయితే చాలా వరకు ఖర్చు తగ్గించుకుంటాం, న్యాయం జరుగుతుంది. అండ్ ఇవేంటి కరప్షన్ అనేదే ఉండదు మామూలుగా చెప్పాలి అంటే.
బట్ అది వస్తే ఎక్కడ మా దీనికి ఇబ్బందో అని చెప్పేసి. ఇంకా చెప్పనా, వాడు 5 ఏళ్లలో ఎంత సంపాదించాడో కూడా చెప్పుద్ది, ఏమేం కట్టాడో చెప్పుద్ది, దానికి ఎంత అవుతుంది, వీడు ఎన్ని బిల్లులు వేసాడో కూడా చెప్పుద్ది. అట్లా ఉంటది ఏఐతో మనకి. సో అది రావాలని కోరుకోవాలి. అది వస్తే ఇప్పుడు జెన్జీ ఉద్యమాలు బాగా రోజుకోటి వస్తున్నాయి కాబట్టి, ఇన్ కేస్ ఏఐ గనక ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయితే మాక్సిమం తెలుసా మన జీడిపిని బాగా పెంచుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ ఉండదు, కరప్షన్ ఉండదు. ఇంకంతే. అంటే ఆ, అది ఎవడిల్లు అంటే ఎమ్మెల్యే గడిల్లు, వాడికి ఎందుకు అంత పెద్ద ఇల్లు? నీకు అర్థమైందా? ఆ పక్కన పారిశ్రామికవేత్త ఉంటాడు, ఆడో పెద్ద కంపెనీకి, అదేంటిది సంవత్సరానికి 1000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీకి యజమాని. ఆయన ఇల్లు ఈయన ఇల్లు కంటే 2 ఫ్లోర్ తక్కువ ఉంటుంది. వీడు 5 ఏళ్ళే ఎమ్మెల్యే, నెలకి ఎంతో 1,00,000, 2,00,000, 3,00,000 జీతం. మరి వీడికేమో అంత, ఆ నెలకి ₹1,00,00,000 వచ్చే ఇల్లు ఇంతే ఉంటది. డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? వీడు ఇంకేదో చేస్తున్నాడు అని అర్థం. సో అవన్నీ మనం గమనించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.